అన్నా ఆ, ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి మనీ? ఇంతమంది జనరేట్ చేస్తున్నారు కదా. అంటే టీ అమ్ముతున్నారు, కాఫీ అమ్ముతున్నారు, ఇడ్లీ అమ్ముతున్నారు, బోండాలు అమ్ముతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకవేళ ఎక్కువ మనకున్న స్కిల్తో కొంచెం ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవాలంటే అంటే అబండెంట్ గా మనీ ఎర్న్ చేయాలంటే రెండే మార్గాలు. ఆ, యూనివర్సల్ గా ఈ రెండు మార్గాలే ఉన్నాయి. ఎక్కడ ఉంటామన్నది మన చాయిస్. ఓకే. ఈ రెండు మార్గాల్లోనూ అద్భుతమైన విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు. ఒకరు ఫస్ట్ కేటగిరీ ఏంటి, ఒక విన్సెంట్ వ్యాంగో, లేకపోతే ఒక పాపా జాక్సన్ పొలాక్, లేకపోతే విక్రమ్ సేఠ్ రచయిత, కిషోర్ కుమార్, ఇట్లాంటి వాళ్ళంతా ఒక కేటగిరీ స్కిల్ బేస్డ్. సెకండ్ కేటగిరీ ఒక ప్రొడక్ట్ తయారు చేసి ఆ ప్రొడక్ట్ తయారీలో చాలా సంవత్సరాలు కేటాయించి చాలా డబ్బులు అన్ని ఇన్వెస్ట్ చేసి ఒకసారి మార్కెట్లో ప్రజెంట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఏం చేయలేదు, ఇంకా దాన్ని రిపీట్ చేస్తూ వచ్చారు, దాన్ని ప్రింట్ చేస్తూ వచ్చారు. ఇది సెకండ్ కేటగిరీ. అంటే ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఎవ్రీ టైం కొత్తది చేస్తున్నారు. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఒక్కటి చేశారు, దాన్ని మాటి మాటికి ప్రింట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ ఉన్నారనుకో, మైక్రోసాఫ్ట్ అనే ఒక కంప్యూటర్ తయారు చేశాడు. అదే స్టీవ్ జాబ్స్ ఉన్నారనుకో, యాపిల్ అనే ఒక ప్రొడక్ట్ తయారు చేశారు. కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల కోట్లు, కొన్ని వందల మంది ఇంటెలిజెంట్ పీపుల్ నిరంతరం 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 ప్రయత్నం చేశారు. స్టీవ్ జాబ్స్ గురించి ఒక కథ చెప్తారు. అతను ఒకటే అనుకున్నాడు, ఇప్పటి వరకు ఉన్న ఫోన్ కాకుండా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్తో ఫోన్ రావాలి. కొత్త ఆలోచన. అప్పుడు అన్నారు, చాలా కష్టం, మనం మార్కెట్లో నిలబడతాం, అవన్నీ మీకు అనవసరం, నేను మీకు డబ్బులు ఇస్తా, లెట్స్ డూ ఏ పైలట్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు యాపిల్ ఫోను అన్ని ఫోన్ల కంటే భిన్నంగా ఉంటుంది, రకరకాలుగా భిన్నంగా ఉంటుంది. దాని ఆపరేటింగ్ సిస్టమ్ వేరే, దాని ఫంక్షనాలిటీ వేరే, దాని యొక్క సెక్యూరిటీ సిస్టమ్ వేరే, దాని బరువు వేరే, దాని అందం వేరే, రకరకాలుగా. అందుకే మెల్లమెల్లగా అందరూ యాపిల్ వైపు వచ్చేసారు. సో అతను ఫోను ఆ ప్రాసెసింగ్ లోపల ఎవ్రీ 2-3 months ఒకసారి మీటింగ్ ఉండేదండి. సార్ ఫోన్ తయారైంది, ఇలా చూసి ఇంకా సైజ్ తగ్గాలి అని వెళ్ళిపెట్టాడు. తనకేం తెలియదు టెక్నాలజీ, కానీ తనకు క్లారిటీ ఉంది, మనీ ఉంది. ఆ తర్వాత ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు, మళ్ళీ 3-4 months అయింది, సార్ ఫోన్ తయారైంది, బాగుంది, కొంచెం బరువు తగ్గాలి. అందరికి బుర్ర చెడిపోయేది, ఈడు చెప్పిపోతాడు, మనం చేస్తున్నాం. మళ్ళీ 3 months అయింది, ఇట్లా 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 ఫైనల్ ఒక ప్రోడక్ట్ వచ్చేసింది. అప్పుడు అతను అన్నాడంట, ఇంకొంచెం పల్చగా కావాలి. కాదు, కాకపోతే స్క్రాప్ తీసేసేయండి మొత్తం. అరే ఇంత చేసినావు, నేను ఒప్పుకోనాయా, ఇది నా ప్రోడక్ట్, నాకు నచ్చినట్టు చేస్తారా చేయలేకపోతే పోతే పోండి డబ్బా, ఐ డోంట్ కేర్. మళ్ళీ ఏం చేశారు, ట్రై చేశారు, మళ్ళీ పల్చగా చేశారు. అప్పుడు అన్నా అంటే రాదన్నారు, వచ్చింది కదా. అంటే ఎవడన్నా పుష్ చేస్తే తప్ప చేయరా, ఇంకొంచెం పల్చగా కావాలన్నాడు. అప్పుడు ఒక టెక్నీషియన్ చెప్పాడంట, ఇంపాసిబుల్, ఇంతవరకు అంటే అట్లీస్ట్ ట్రై చేసినాం, ఇప్పుడు దాంట్లో మీరు పల్చగా చేయాలంటే ప్రతి పార్ట్ చిన్నగా చేసుకుంటూ రావాలి, ప్రతి పార్ట్ పల్చగా చేసుకుంటూ రావాలి. ఉత్త అరగదీస్తే పల్చగా అవుతుంది, ఏమన్నా ఐసా నయ్యొద్దా కాదా అంటే కాదు. అక్కడ వాటర్ బకెట్ ఉంటే వాటర్ బకెట్లు వేసి అప్పుడు దానికి బుడగలు వచ్చినాయి. అప్పుడు స్టీవ్ జాబ్స్ చెప్పినంట, అందులో స్పేస్ లేకపోతే బుడగలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంకా పల్చగా అవుతుంది అన్నాడు. ఇంకొక 1 gram తగ్గాడు. అట్లా ప్రయత్నం చేసి ఒక్కసారి ఆ ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు అదే ప్రోడక్ట్ని రిపీట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ కుర్చీ తయారు చేసిన వాడు ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్ చేసి రిపీట్ చేస్తున్నాడు. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్స్ వాళ్ళ కుటుంబం అంతా ఈ రిపీట్ చేస్తూ బతకొచ్చు కదా. ఇది ఒక పద్ధతి. సో ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదించాలంటే యూనిక్ సెల్లింగ్ ప్రొడక్ట్ అంటారు దాన్ని, యుఎస్పి ఏదైనా సృష్టించు. దానికోసం 5 ఏండ్లు 6 ఏండ్లు భయపడకు. ఈ ప్రపంచాన్ని మొత్తం గమనించాలటువంటి వాడు. ఒక కుర్చీ తయారు చేస్తే ఇప్పటివరకు ఎన్ని కుర్చీలు ఉన్నాయి, నా కుర్చీ కొత్తగా ఎట్లా, బరువు తక్కువ ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, అందంగా ఉండాలి, ఎన్ని సంవత్సరాలైనా దాన్ని మన్నిక తగ్గకూడదు, అట్లేదో ఉండాలి కదా. అట్లా ఏదో ప్రొడక్ట్ తయారు చేసి ఒక్కసారి దాన్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఒకసారి క్లిక్ అయింది అనుకో, ఇక జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఇంకా సేమ్ అట్లా. రెండవది ఏంది, ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయని ఒక వర్క్ చేయగలిగారు ఇంటెలిజెంట్గా, అది నువ్వు తప్ప ఇంకెవరు చేయకూడదు, అది ఒకటే ఉండాలి. ఒకటే ఉంది, కానీ అది దాని రైట్స్ నీకున్నాయి, అది 1000 సార్లు రిపీట్ చేసుకోవచ్చు. అట్లా 1000 కుర్చీలు అమ్మితే ₹1 కోటి వచ్చినాయి. విన్సెంట్ వ్యాంగో ఒక్క పెయింటింగ్ అమ్మితే ₹1 కోటి వచ్చినాయి, వేల పెయింటింగ్ లేదు.
సో ఈ 2 రకాలుగా ఈ ప్రపంచంలో డబ్బు ఎర్న్ చేశారు. ఇక ఈ 2 రకాలుగా చేయని వాళ్ళందరూ మధ్యతరగతి వ్యక్తులుగా జీవిస్తారు. వాళ్ళకి డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉండదు. ఇక మా లైఫ్ ఇంతే, ఇంక నేను ఉద్యోగం తప్ప ఏమి చేయలేను, ఇంకా ఎప్పటి నుంచో మా ఇంట్లో వాళ్ళందరూ టీ అమ్ముతున్నారు, మేము టీని అమ్ముతాం, మాకు వద్దండి ఎట్లా చెప్తారు. ఇప్పుడు నేను ఈ 2 కేటగిరీస్లో ఈ కేటగిరీలో లేను. అంటే ఒకటి తయారు చేసి రిపీటెడ్గా అన్నది ఆలోచిస్తే నాకు పుస్తకం దొరికింది, అందుకని నేను పుస్తకాలు రాస్తున్నా. నేను 500 పుస్తకాలను ఊరికే అనట్లే, నిజంగా 500 పుస్తకాలు ఆల్రెడీ పుస్తకాలు బాగానే తీసుకుంటున్నారు, ఎక్కడ నెగిటివిటీ లేదు. ఒక్క పుస్తకం నేను మళ్ళీ ఆత్మదర్శనం రాసేది లేదు. ఒకవేళ సుడి బాగుండి ఏదో ఒక వీడియో నాది వైరల్ అయ్యి ఆత్మదర్శనం 1 కోటి ఆర్డర్లు వచ్చినాయి అనుకో, నాకు 100 కోట్లు వస్తాయి. అంటే అంత సింపుల్ అది. అంటే ఒక్కటే బుక్ సరిగ్గా వర్కౌట్ అయితే దట్ మేక్స్ మీ రిచ్. కానీ ఆత్మదర్శనం రాయాలి కదా ఎవడో ఒకటి, అందుకని ఆప్షన్ ఉంది. అందుకని నేను అందరికి చెప్తా, రైట్ ఏ బుక్. ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇప్పుడు నువ్వు కూడా రైట్ ఏ బుక్. నిన్న నా దగ్గరికి ఎవరు వచ్చారు, రైట్ ఏ బుక్. నా బిడ్డకు చెప్పిన రైట్ ఏ బుక్, మా కన్నమ్మకి చెప్పిన రైట్ ఏ బుక్. ఊరికే మాట్లాడొద్దు, మాట్లాడేది నిక్షిప్తం చేయి. దాన్ని ఒక అమెజాన్లో కిండిల్ ఈ వర్షన్గా పెట్టు. ఎవరన్నా కల్పిస్తే షేక్ హ్యాండ్ చేయకుండా షేక్ హ్యాండ్తో పాటు పుస్తకం గిఫ్ట్గా అయ్యి. ఏదైనా పెళ్లికి వెళ్ళావు, బుక్ గిఫ్ట్గా అయ్యి. నిన్ను నువ్వు పరిచయం చేసుకో. ఒకవేళ ఎవరన్నా చదివి బాగుందన్నారు అనుకో, దానికి ఒక రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ఉంది, నేను ఇన్స్టాగ్రామ్ చేస్తున్నా ఇప్పుడు. మంచి పవర్ఫుల్ ప్లాట్ఫామ్. చాలా మంది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు చేసేది ఇన్స్టాగ్రామ్లో చెప్పు, ఎవ్వరు చూడరు, అయినా చెప్పు. ఒకవేళ చూశారే అనుకో, దాన్ని ఆధారం చేసుకుని పచ్చడి అమ్మొచ్చు, దాన్ని ఆధారం చేసుకుని చీర అమ్మొచ్చు, దాన్ని ఆధారం చేసుకుని మిలియన్ థింగ్స్ చేయొచ్చు. కానీ అదొక్కటి సరిపోదు, నీకు ప్రవర్తన తెలియాలి, భాష తెలియాలి, రకరకాల విషయాలు తెలియాలి. ఐ అగ్రి. ఖాళీ సమయంలో డెవలప్ చేసుకో, ఇదొకటి. రెండవది ఏంది, ఒక కిషోర్ కుమార్ ఉన్నాడు. ఆ కిషోర్ కుమార్ బలం ఏమిటి? తన వాయిస్. కిషోర్ కుమార్ పాటలు, ఆ పాటలకు వచ్చే రాయల్టీతో కిషోర్ కుమార్ కుటుంబము 1000 సంవత్సరాలు బతికేస్తుంది. లెగసీ అన్నమాట. ఇప్పుడు నా పుస్తకాలు కనుక వర్కౌట్ అయితే 1000 ఏళ్ళు బతికేస్తారు ఎవరు అనుభవిస్తే వాళ్ళు. అప్పుడు నిజానికి చాలా ఎక్కువ సేల్ అయింది అనుకో, అప్పుడు మళ్ళీ గొడవలు అయితే కాపీ రైట్స్ గురించి. నాకు కూడా ధమ్కి ఇచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. అందుకని క్లియర్గా ఉండాలి. వేర్ దెర్ ఇస్ మనీ, వేర్ ఇస్ డేంజర్. వేర్ దెర్ ఇస్ సక్సెస్, దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు. అందుకని డబ్బు ఎలా వస్తుందంటే, మీడియోకర్గా అందరూ సంపాదిస్తున్నారు. ఇడ్లీ అమ్మేవాడు, బోండాలు అమ్మేవాడు, చీరలు అమ్మేవాడు, కూరగాయలు అమ్మేవాడు, కొబ్బరి బొండలు అమ్మేవాడు, ఉద్యోగం చేసేవాడు డబ్బు సంపాదిస్తారు. కానీ దట్ ఈస్ నాట్ మనీ. నిజంగా డబ్బు రావాలంటే బీ ఇంటెలిజెంట్, డోంట్ వేస్ట్ టైం. అధ్యయనం చేయాలి. మార్కెట్లో ఈ 2 రకాలు ఉంది. ఏదన్నా ఒక స్కిల్, ఒక జాక్సన్ పొలాక్ లాగా, ఒక విన్సెంట్ వ్యాంగో లాగా, ఒక ఎంఎఫ్ హుస్సేన్ లాగా ఎవ్వరూ చేయని ఒక పెయింటింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా డిస్కవర్ చేయి. దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళు, మాటికి తీసుకెళ్ళు. ఎవరిని అడిగితే పెయింటింగ్ బతకడానికి 5,000కి 10,000కి ఒక 20 పెయింటింగ్స్ చేసి పెట్టుకో, ఎవరు వచ్చినా ₹1,00,000 తక్కువ ఇవ్వనండి. నువ్వే చెప్పాలి, ఎవడు చెప్పడు. ఎవడన్నా వచ్చి ఏమిటి తేడా అంటే, ఇదంతా నేను బతకడం కోసం చేస్తున్నా, దిస్ ఈజ్ మై లైఫ్, ఇది నా యొక్క ఆత్మ ఉంది ఇందులో అంటే. దానికి సంబంధించిన ఫిలాసఫీ డెవలప్ చేసుకో. నేను చేయాలి, నువ్వు చేయాలి, సలహా కాదు. నేను కూడా చేస్తాను. నేను కూడా ఏదో రోజు నా పెయింటింగ్ ₹1,00,00,000 సేల్ అయ్యేటట్టు చూస్తాను, ట్రై చేస్తాను. నేను ఇంకా నా పెయింటింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి. నేను అసలు ఇంట్లో ఉండను, కొంతకాలం తర్వాత తిరుగుతా, ఇక్కడ హైదరాబాద్ తిరుగుతా, రోడ్డు మీద ఎగ్జిబిషన్ చేస్తా, రోడ్డు మీద పెయింటింగ్ చేస్తా. నేను మంచి మాధ్యమాలు రెడీ చేసి పెట్టుకున్నా, యూట్యూబ్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, నా చుట్టుపక్కల అందరికీ యూట్యూబ్. సో నేను ప్రచారం చేస్తా. చిరంజీవే ప్రచారం చేసుకుంటున్నాను, మనం చేసుకోకపోతే ఎట్లా? కుట్రలు కుతంత్రాలు అక్కర్లే, అబద్ధ ప్రచారాలు అక్కర్లేదు, ప్రాపగండా అక్కర్లే, పిఆర్ మిషనరీ అక్కర్లే, ఉన్నది చెప్పడానికి మాధ్యమం. అందుకని నిజంగా డబ్బు ఎర్న్ చేయాలనుకుంటే ఈ 2 మార్గాలు చాలా ఉపయుక్తమైనవి. సో ఈ ప్రోడక్ట్ తయారీలో నీకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే నువ్వు వేరే వాళ్ళతో చేయించవచ్చు. ఇప్పుడు కుర్చీ నువ్వు చేయాలని లేదు కదా. నాకు ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ ఎన్ఐడికి వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి తలా ₹1,00,000 అకౌంట్లో వేసి, ఈ సంవత్సరం నాకు ఒక కుర్చీ కావాలి, అది మడత పెడితే ఇది కావాలి, ఓపెన్ చేస్తే ఇది కావాలి, బరువు ఉండాలి, బరువు ఉండకూడదు, ఇట్లా 50 ఏళ్ళు ఉన్నా చెడిపోకూడదు, ఇట్లాంటి ఒక చైర్. తర్వాత ఒకవేళ అది చెడిపోతే ప్రకృతికి నష్టం కూడా కాకూడదు, ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. సో దీని మీద రీసెర్చ్ చేసి నాకు ఒక 2-3 అవుట్పుట్స్ ఇవ్వండి. ఒకవేళ నచ్చితే దాన్ని ప్రొడక్షన్లోకి తీసుకెళ్తాను. నాకు ఫెసిలిటీ అంతా ఉంది. లేదా డబ్బున్న వాళ్ళ దగ్గరికి ఈ కాన్సెప్ట్ అమ్ముతా నేను.
ఇప్పుడు నువ్వేం చేయట్లే, ఎవరు నీకు అవగాహన ఉంది, నువ్వు చేయాల్సిన అవసరం. ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, శాంత బయోటెక్ వ్యాక్సిన్ తయారు చేశారు, ఆయనకు వ్యాక్సిన్ చేయడం రాదుగా, కానీ ఎవరు చేస్తే అది వర్కౌట్ అవుతుందో వాళ్ళకి అప్పచెప్పాడు ఆయన. ఒక్కసారి అది వర్కౌట్ అయింది, మార్కెట్లో క్లిక్ అయింది, ఇక లైఫే డబ్బులే డబ్బులు. నాకు సిటీకి వచ్చిన కొత్తలో ఇప్పుడు అది లేదు, కానీ ఒక సీడీ తయారు చేశాడు ఒక ఆయన. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 6 సీడీలు ఉంటాయి ఆ రోజుల్లో. ఆ సీడీలు కంప్యూటర్లో వేసుకోవచ్చు. ఆ సీడీల్లో అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, ఆ తర్వాత టెస్ట్లు ఉంటాయి. ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసేవాడు. అట్లా ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు అతన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అతను చెప్పాడు, నా లోగో వేయాలి, సో సీడీ మీకు నేను హాఫ్ రేట్కి ఇస్తాను, మీ స్టూడెంట్స్ నిజంగా హెల్ప్ అయింది అనుకో, దీన్ని మీ యొక్క కరికులంలో చేర్చండి, ప్రొడక్ట్ అది. చేశాడు. చేసిన తర్వాత నిజంగానే ఒక సంవత్సరం తిరిగే లోపు రిజల్ట్స్ బాగా వచ్చాయి. సో వాళ్ళకి చాలా చోట్ల నారాయణ విద్యా సంస్థల్లాగా వాళ్ళ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఒక 25-30 అడాప్ట్ చేసుకున్నారు. నేను చూసేవాడిని, ఎవ్రీడే 5,000 సీడీలు, 600 సీడీలు, 1000 సీడీలు సేల్ అయ్యాయి. రకరకాల యూనివర్సిటీల్లో చిన్న బ్యానర్ పెట్టి అక్కడ చిన్న కూర్చేసుకొని కూర్చునే వాళ్ళ ఎంప్లాయీస్. ఆ రోజుల్లో నేను చూసి ఈర్ష పడలే, ఒక విషయం తెలుసుకున్నా, వీడు ఇంటెలిజెంట్ పర్సన్ రా వీడు. ఎవ్రీడే ఆ రోజుల్లో he used to earn 25,000, 35,000, సమ్ టైమ్స్ 1 lakh రాయల్టీనే. సీడీ 100 సీడీలు తయారు చేస్తాడు ఇంట్లో. ఆ తర్వాత టెక్నాలజీ మారింది, యాప్స్ వచ్చినాయి, అది పక్కకు జరిగింది. ఆ తర్వాత అతను వేరే రంగంలోకి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. కానీ అతను ఒక ప్రొడక్ట్ తయారు చేసి ఆ ప్రొడక్ట్కి హీ స్పెండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అతనికి ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు, మళ్ళా ఇంజనీరింగ్లో బాగా టాపర్స్ని హైర్ చేసుకుని వాళ్ళతో చేయించాడు. సో ఇట్లా కూడా చేయొచ్చు. ఎలా చేస్తామన్నది డోర్ ఓపెన్ ఉంది, మూసుకుపోలేదు కదా. ఇప్పుడు నీకు డబ్బు సంపాదించే అవకాశం నీకు లేదు, నువ్వు సంపాదించడానికి వీలు లేదని ఎవరు చెప్పలేదు. నీకోసం ద్వారం ఓపెన్ పెట్టారు, నా కోసము ద్వారం కుల్లా పెట్టారు. అందుకే ఇండియా ఈజ్ గ్రేట్. కొన్ని చోట్ల అసలు నీకు పర్మిషన్ లేదు. ఉదాహరణకి కాశ్మీర్ పోతే ఒక కులం వాళ్ళు, జాతి వాళ్ళు, అసలు మీకు ఉద్యోగం చేసే పర్మిషనే లేదు, మీ జాతికి పర్మిషన్ లేదని చెప్పారు. వాళ్ళు ఐఏఎస్ చదివినా వాళ్ళు ఓన్లీ చెత్త ఎత్తాల్సిందే. ఆ కులానికి ఆ పర్మిషన్ లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? డోర్ క్లోజ్ అయిపోయిందిగా. మన అదృష్టం ఏంది, మన డోర్ ఓపెన్ ఉంది. మనం ఏదన్నా చేయడానికి పాసిబిలిటీ ఇంకా ఉంది. ఒకసారి ఫెయిల్ అయినా ఫీల్ కాకుండా మళ్ళీ ట్రై చేయొచ్చు, మళ్ళీ ట్రై చేయొచ్చు, మళ్ళీ ట్రై చేయొచ్చు, మళ్ళీ ట్రై చేయొచ్చు. అందుకని ఈ 2 మార్గాల లోపల ఈదర్ యూ బికమ్ ఎక్సెసివ్లీ స్కిల్ఫుల్, ఎవడు పడగొట్టలేనంత. రకరకాలు ఉంది. క్విక్ పెయింటింగ్ వేసేవాడు ఫేమస్ అయ్యాడు, కళ్ళు మూసుకున్నాడు బొమ్మ వేసేవాడు ఫేమస్ అయ్యాడు, వాడు చిన్న దాని మీద ఒక రామ్ మందిర్ చెక్కి ఫేమస్ అయ్యాడు. నువ్వు ఏం చేస్తావో చెయ్యి, బట్ క్రియేట్ దట్ స్కిల్. దాన్ని మనీగా మార్చుకోవాలి, ఓన్లీ ప్రశంసగా మార్చుకోకు. ఫోకస్ ఆల్సో అబౌట్ మనీ. చాలా మంది అప్రిషియేషన్కి పడిపోతారు, మీకు ఎంత ఇస్తే అంత. అట్లా చేయకు. ప్రశంసనే కావాలంటే ఫోటో తీసుకో, ఇది కావాలంటే నాకు 5 లక్షలు లేకపోతే ఇయ్యను. అరే నేను కొనుక్కోకపోతే ఎవరు కొనరు, నేను నాకన్నా పెట్టుకుంటా పో అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ రావాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, నేను ఎవరికి ఇవ్వను. నన్ను ఆఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు, 50,000, 1,00,000, 2 లక్షలు. ఇయ్యను నేను. ఎందుకు ఇవ్వమంటే నువ్వే అడగడానికి, నేను ఇయ్యను. అట్లా అదొకటి. లేదా ఇప్పుడు నెక్స్ట్ 2 చేస్తున్నా నేను. ఐఎమ్ క్రియేటింగ్ ఏ పెయింటింగ్. ఎవరు చేయని పెయింటింగ్ చేయాలి. ఏదో విధంగా పెయింటింగ్ ఆదరణ వచ్చిందనుకో, మనం ప్రింట్స్ తీసి సేల్ చేయొచ్చు. ఒక ఒరిజినల్ ఉంటుంది, దాని రెప్యుటేషన్, కానీ దానికి అంత రెస్పాన్స్ ఉండదు. పుస్తకం అనుకో, చదువుతారు, ఇంకా అవకాశం ఉంది. నేను ఇంకా భవిష్యత్తులో ఐఎమ్ థింకింగ్ సంథింగ్ ఎల్స్. పుస్తకం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొత్త తరహా పుస్తకాలు తీసుకొస్తాం మార్కెట్లో. నేను చేస్తాను, నాకు ఐడియాస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినా వాడికి అర్థం కాదు. అది ఒక్కసారి వర్కౌట్ అయింది అనుకో, ఇట్ గెట్స్ రిపీటెడ్. నువ్వైనా ప్రింట్ ఇప్పుడు నీకేం చేస్తా, నాన్న నాకు డబ్బులు లేవంటే, సరే 500 పుస్తకాలు ప్రింట్ చేసుకొని నీతో బాండ్ రాయించుకుంటాను. బాండ్ రాయించుకొని ప్రతి పుస్తకానికి 100 రూపాయలు చొప్పున నాకి, నీకు ఓన్లీ ఫైల్ ఇస్తాను అంతే. మొత్తం నువ్వే ప్రింట్ చేసుకో, ఒక పుస్తకాన్ని 1000 రూపాయలకు అమ్ముకో, అట్లా నీకు చాలా ప్రాఫిట్ వస్తుంది. రకరకాలుగా మనం బిజినెస్ చేయొచ్చు. సో అందుకని ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది, డోర్స్ ఇంకా ఓపెనే ఉన్నాయి. టైం సేవ్ చేసుకో, నిరాశ తీసి ఒక ఆశావాహ దృక్పథం ఉండాలి. అనంతంగా ఎర్న్ చేయాలనుకున్నవాడు ఎప్పుడు హోప్ కోల్పోవద్దు. వాడికి అనుకూలంగా ఎప్పుడు ఉండదు మార్కెట్. చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పుడే ఎక్కొచ్చు, మన లక్ష్యం వేరు. రెండోది, ఆధ్యాత్మిక పరంగా ఒక కోణం కూడా జోడించుకోవాలి. ఎంత డబ్బు వచ్చినా సాదాసీదా జీవితాన్ని మిస్ చేసుకోవద్దు. మళ్ళీ డబ్బు వేరే, జీవితం వేరే.
డబ్బుతో మనం కొన్ని పనులు చేయొచ్చు. ఒక 1000 గజాల భూమి కొనుక్కొని ఒక స్టూడియో కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు కాబట్టి ఏం చేయట్లే. నిజంగా నా దగ్గర డబ్బు ఉంటే ఈ టీ స్టాల్ నేను ఇంట్లో పెట్టుకుంటా. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి టీ అమ్మిపిస్తాను, నేను కూడా తాగుతా. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను ప్రయోగం, నా దగ్గర డబ్బు వస్తే నేను ప్రయోగం చేస్తాను తప్పకుండా. అందరూ చేయాలంటాను నేను. మనం ప్రాపగండా చేసి అబద్ధాలు చెప్పి మా ప్రోడక్ట్స్ అమ్మమని నేను చెప్పట్లే, కానీ అవకాశం అయితే ఉంది, చాలా అవకాశం ఉంది. నేను అనుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలను. ఇప్పుడు మన అదేంటి బరోడాలో మనకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ ఒక పెయింటింగ్ చాలా ఫేమస్ అయింది, దాని మీద పోలీస్ కేసు అయింది. వాడు అంతవరకు తినడానికి తిండి కూడా లేదు, పేరు చెప్పనులే. ఒక బొమ్మ వేస్తే పోలీస్ కేసు అయింది. ఆర్ట్ గ్యాలరీకి వచ్చి ఆ పెయింటింగ్ ధ్వంసం చేసి ఘోరంగా కొట్టారు. బరోడాలో కొట్టి ఈడ్చుకెళ్ళారు పోలీస్ స్టేషన్. అది రిలీజియస్ సెంటిమెంట్స్ని అట్లా అనుకున్నారు వాళ్ళు. అప్పుడు ఏమైంది, మీడియాలో వచ్చేసరికి ఎంటైర్ ఆర్ట్ ఫ్యాటర్నిటీ వచ్చి అతనికి సపోర్ట్గా నిలబడ్డారు. అరే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అతను ఏంది అన్నాడు, జస్ట్ బొమ్మ వేసాడు అంతే. ఆ తర్వాత వాళ్ళ ఇల్లు పల్లెటూరు, అక్కడికి వెళ్ళి మీడియా 2 రోజులు ఇంటర్వ్యూస్ చేశారు వాళ్ళ పేరెంట్స్. వాళ్ళకి ఆర్ట్ తెలియదు, పాడు తెలియదు. మీ అబ్బాయి చాలా ఫేమస్ అయ్యాడు, మీకు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేస్తారు, ఏదో మాట్లాడారు. వాడు అసలు మాట్లాడలే, నిశ్శబ్దం ఉన్నాడు. 1 month తర్వాత వాడు అప్పటి వరకు వేసిన ప్రతి పిచ్చి గీత సేల్ అయిందా. వాడు నాకు తెలిసి విదిన్ 1 month హీ మైట్ హ్యావ్ మేడ్ 20 crore రూపీస్. వాడు ఇప్పటికీ అట్లే ఉన్నాడు. మళ్ళా వాడు ఏదో పిచ్చి గీతలు ఉంది భయ ఊర్లో అంటే ఏదో కొన్నాడు, పొలాలు గిలాలు. వాడికి ఆసక్తి, వాడి క్రియేషన్ మీద ఆసక్తి ఉంది. స్టూపిడ్ పర్సన్ ఎవరు తెలుసా, డబ్బు రాగానే వర్క్ వదిలేస్తే వాడు స్టూపిడ్. 1 కోట్ల డబ్బులు రాని కుండలు చేసేవాడు, 1 కోట్ల రూపాయలు వచ్చిన వాడు మళ్ళీ అంగిప్పి కుండ చేసిన రోజురా వాడు రియల్ పర్సన్. ఏదో నా టైం బాగాలేక అప్పుడు మట్టిలో చేతులు పెట్టాను, ఇప్పుడు డబ్బులు వచ్చాయి కదా, అయిపోయింది, కొలాప్స్ అయిపోతుంది. అదే అందుకని ఈ 2 మాట నేను ఆలోచిస్తున్నా. నేను నీకు చెప్తున్నా కదా, నేను కూడా చెప్పుకుంటుంది, నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నా, ఖాళీగా ఉండొద్దు. ఒక పెయింటింగ్ వేయండి, కొత్తది నేర్చుకోండి, డబ్బు ఎర్న్ చేయండి, కుటుంబ సభ్యులంతా కలిసి పచ్చళ్ళు పెట్టి అమ్మక దొబ్బండి. ఇక్కడ తిరుచూరు అక్కడ ప్రాంతంలో టీషర్ట్స్ దొరుకుతాయి, లేకపోతే చీరలు దొరుకుతాయి. ఖాళీ కూర్చొని సుత్తేసుకోకుండా తెచ్చుకొని ఇంట్లోనే ఒక వార్డ్రోబ్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఫ్రెండ్స్కి ఎంతో కొంత వచ్చిన దాంట్లో 50 రూపాయలు ప్రాఫిట్ వచ్చిన ఒక ఉత్సాహం ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ కార్లో ఊరికే సినిమాలకు పోకుండా ఆ కార్ వెనక పుస్తకాలు పెట్టుకుని రోడ్డు మీద కూర్చుని ఒక హాఫ్ డే అమ్మండి, పచ్చళ్ళు అమ్మండి. భాష తెలుస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుస్తాయి, లోకం పోకడ తెలుస్తుంది. ఎప్పుడు కూపస్థ మండుకల్లాగా అక్కడనే పడి చచ్చి వాడు ఇట్లున్నాడు వీడు ఇట్లున్నాడు వాడిని బ్లేమ్ చేసి సెల్ఫ్ బ్లేమ్ చేసుకుని ఏం బతుకుతారు ఇట్లా. ఇది నా సలహా కాదు, మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు. నేనైతే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నా ప్రయత్నం సఫలీకృతం కాకపోయినా నేను అస్సలు బాధపడను, నా ముఖం మీద చిరునవ్వు పోదు. నాకు సాదాసీదా జీవితం కూడా చాలా నచ్చింది. అవసరమైతే రోడ్డు పక్కన అయితే తుండు గుడ్డేసుకొని పడుకుంటాను, కానీ అవకాశం ఉంది కాబట్టి నేను ప్రయత్నం చేస్తానని చెబుతూ ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటున్నా. ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై. లైఫ్ అంటే నథింగ్ బట్ ఆపర్చునిటీనే. నీకు అవకాశం ఉంది అంతే, అంతకుమించి ఏమీ లేదు. ట్రై చేయి, చేద్దాం. చాలా ఐడియాస్ ఉన్నాయి. ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిస్తే అందరు ఎక్కడెక్కడ రూమ్లో వస్తుంది పిచ్చినా కొడుకులు. వాడు ఒక 20,000 కడుతుంటాడు, వీడో 10,000, వీడో ఒక 7,000, అందరు 5,000 వేసుకుంటే ఈ ఏరియాలో 4 bedroom ఫ్లాట్ రెంట్ దొరుకుతుంది. అందరూ ఒకటే చోట ఉండొచ్చు, కానీ ఉండరు. అందరు కలిసి ఒక పని చేయొచ్చు. వారంలో 2 రోజులు కలిసి పని చేద్దాం. అందరు కలిసి యూట్యూబ్ బ్లాగ్ చేయొచ్చు. అందరు కలిసి ఊరు బయట వంటలు చేసి ఆ వీడియోలు పెట్టి వైరల్ అవ్వచ్చు. చేయరు, జస్ట్ ఎవరో వీడు పని చేసినా చేయకుండా ఎవడో పైన బాస్ ఉండాలి, వాడు ఇంత శాలరీ పడేస్తే బతకాలి. మా ఆయన డబ్బులు ఇస్తేనే నేను సినిమాకి వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు ఉండవు కదా. నువ్వు సంపాదించదు, ఇంతసేపు వాడెవడో ఇవ్వాలి, నువ్వు బతకాలి. నీచమైన బతుకు అసలు. అంటే మంచి బతుకే నాకు వద్దది. నేను ఎవరి మీద ఆధారపడొద్దు. క్రియేట్ చేయాలి, ప్రయత్నం చేయాలి. ఇందులో నా ఆధ్యాత్మిక కూడా మనం మర్చిపోవద్దు. ఒకవేళ సఫలీకృతం కాకపోయినా బాధపడొద్దు, నిన్ను బ్లేమ్ చేసుకోవద్దు, కన్నీళ్ళు పెట్టకూడదు, ఎవరిని బ్లేమ్ చేయొద్దు. నేను ప్రయత్నం చేశాను, అవును వర్కౌట్ కాలేదు, అయితే ఏందనాలి. కానీ శుద్ధ ప్రయత్నం చేయాలి, తప్పకుండా మేనిఫెస్ట్ అవుతుంది, తప్పకుండా మేనిఫెస్ట్ అవుతుంది. నువ్వు ఈ చిన్న స్ఫురణతో ఎరుకలో పెయింటింగ్ వేస్తే ఇప్పుడు కాకపోతే 6 ఏళ్ళకు కొంటారు. అంతవరకు ఆపకు, వర్క్ క్రియేట్ చేస్తున్నా, కొత్త కొత్త ప్రయోగాలు చేయి, ఇసిరేసి చెయ్యి,
బుడ్డితో నువ్వు ఏదో నీ ఇష్టం చెయ్యి, బట్ ఎక్స్పెరిమెంట్, ఎంజాయ్ ద ప్రాసెస్. తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. పోనీ ఏ రిజల్ట్ లేకపోయినా నీ అనుభవం అయితే ఉందిగా, అదైతే పోదు. అందుకని బ్రేక్ ద బ్యారియర్స్. ఇలాగే ఉండాలి అన్న థాట్ తీసేయాలి. నా లైఫ్ ఇంతే అనుకోవడం మానేయాలి. అరే డబ్బులు వస్తే నిరాశ తీసేయాలి. ప్రయత్నం చేయాలి, ఆల్వేస్ ఫ్రెష్గా ప్రయత్నం చేయాలి. నాలో ఉన్న మంచి క్వాలిటీ నేను ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాను. నేను ట్రై చేస్తాను. ఏమవుతుంది ఇప్పుడు నేను పొద్దున బుక్ రాసి వచ్చాను, మళ్ళీ రాస్తాను. చాలా మంది అడుగుతారు, ఎందుకు రాస్తావు భయ్యా అంటే మీకు తెలియదు. అది ఐఎమ్ క్రియేటింగ్ ఏ లెగసీ. ఒక 5 ఏళ్ల తర్వాత నిజంగా నేను ఒక 100 పుస్తకాలు రాశాను. 100 పుస్తకాలు రోజు ఒకటి సేల్ అయింది అనుకో, ఐ డోంట్ హ్యావ్ టు వర్క్ ఫర్ మనీ. మనీ వస్తుంది, అనంతమైన మనీ ఉంది. తీసుకోవడానికి నువ్వే ద్వారం ఓపెన్ చేయాలి. ఎట్లంటే ఎంతో కాంతి ఉంది, నువ్వే డోర్ ఓపెన్ చేస్తే లైట్ వస్తుంది. అంతే కదా. అందుకని ఇది నువ్వు మనసులో పెట్టుకో, నేను కూడా మనసులో పెట్టుకుంటా. దీని గురించి ఆలోచిద్దాం, ప్రసన్నముగా ఆలోచిద్దాం, కన్స్ట్రక్టివ్గా వర్క్ చేద్దాం. ఆవేశం పనికిరాదు. కన్స్ట్రక్టివ్గా, మెథడాలజీ గల పద్ధతిలో, నవ్వుకుంటూ హాయిగా. మన మానవ సంబంధాలు చెడిపోకూడదు. ఖాళీ సమయంలో మనం నిరంతరం మనల్ని మనం పాలిష్ చేసుకుంటూ ఉండాలి. రూమ్లోకి వెళ్ళిపోయావా సినిమా చూడడానికి కాదు, చదువుకోవడానికి, ఏదో ఒకటి నేర్చుకోవడానికి, ఏదో ఒకటి ప్రాపర్గా ఆలోచించడానికి, ఒక రైట్ పర్సన్తో మాట్లాడడానికి. డోంట్ వేస్ట్ టైం. అప్పుడప్పుడు లీజర్లీనెస్ ఓకే, కానీ అదే మన లైఫ్ అయిపో. ఇది మోటివేషన్ కాదు, పర్సనల్ డెవలప్మెంట్ లైఫ్ ఇది. సరేనా, పోదాంపా.